హాయ్ ఫ్రెండ్స్, అందరు మంచిగా ఉన్నారా? అందరు ఏం చేస్తారు? ఇన్ని రోజులు అయితే వీడియో చేయలేకపోయినా నేను, ఎందుకంటే సెల్లులలో బ్యాలెన్స్ అయిపోయినాయి, అందుకే వేయలేదు. ఇక ఇప్పుడే కరువు పనికి పోయి వచ్చినాం. కరువు పని కాడ కూడా వీడియో తీసి పెడదాం అనుకుంటే అక్కడ తీసిన వాళ్ళు ఎవ్వరు లేరు, అందరు సిగ్గుపడతారు, అందుకే తీస్తలేను. ఎండలు కూడా బాగా కొడతానే, మస్తు ఎండలు కొడతానే. పొద్దుగాల 6 గంటలకు పోతే మా ఊరు అవతల చెరువు, ఆ చెరువు కాడికి 6 గంటలకు పోతే మళ్ళా మధ్యాహ్నం ఇంటికాడ చేరుతాను. అందుకనే లేట్ అవుతుంది. బాగా ఎండలు అయితే ఎండలు బాగా కొడతానే. మీరు కూడా బయటికి వెళ్ళకుర్రి. వెళ్తేనైతే తెల్ల తువ్వాల మంచిగా చెవులకు మంచిగా చుట్టుకొని బయటికి వెళ్ళరు. ఒక మంచి నీళ్ళ బాటిల్ పట్టుకొని పోర్రి. ఏదైనా ఎమర్జెన్సీగా బాగా పని ఉంటేనే పోర్రి, లేకుంటే పోకుర్రి. చిన్న పనులకు సాయంత్రం వరకు చేసుకోర్రి. కానీ ఏమైనా ఎమర్జెన్సీ పనులు అయితే ఎండలైతే తెల్ల తువ్వాల చెవులకు మంచిగా నిండు కట్టుకొని ఒక మంచి నీళ్ళ బాటిల్ అయితే ఎంబడైతే ఖచ్చితంగా కొంటూ పోవాలి. ఈ వడ దెబ్బలు వడ బాగా కొడుతుంది. చిన్న పిల్లల నుండి ముసలిని అయితే అస్సలే బయటికి వెళ్ళనియకుర్రి. అయ్యో, నేను అసలు మీకు ఇవన్నీ చెప్తానా కానీ నేను అసలు ముచ్చట ఏదో మర్చిపోయినా కదా. ఈ ఆల్బమ్ మీ ముందుకు తీసుకొని వచ్చిన, ఇది మా పెళ్లి కాక ముందు ఉన్న ఫోటోలు. ఇలా అన్ని ఆలున్నాయి, మీకు ఒకసారి చూపెడతాను. అన్ని తీసుకొని వచ్చిన చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. బాబన్న నేను, ఇది మా ఆడబిడ్డ, బాబన్నలో చెల్లె. ఇక మా బిడ్డ చిన్నప్పుడు ఒకటే ఫోటో తీసిన నా బిడ్డది. లడ్డుండే మాది నా బిడ్డ అయితే. ఇక ఈ బాబన్న, మా అత్తమ్మ, మా ఆడబిడ్డ, ముగ్గురు ఇల్లు. ఇగో ఇది ఇది పెళ్ళైనాకనే, ఇది దసరాకు దిగిన ఫ్రెండ్స్. ఇది నేను, మా అత్తమ్మ, బాబన్న. ఇగో ఈ బాబన్న నేను. ఇక బాబన్న ఇది పెళ్లి కాక ముందు ఫోటో బాబన్నది. అప్పుడు చూడురు ఫ్రెండ్స్, ఇగో ఎట్లున్నాడో. అంటే పెళ్లి కాక ముందు బాగా దిగిండు ఫోటోలు. ఇగో మా ఆడబిడ్డ. ఫోటోలు బాగా ఎందుకు దిగిండంటే అప్పుడు ఫోటో స్టూడియోలో ఫోటోలు తీసుకుంటున్నాడట, అందుకనే దిగిండు. అలా పని చేసిండు అన్నట్టు ఇక ఫోటో స్టూడియోలో. ఇక బాబన్న ఫ్రెండ్స్ వీళ్ళు. బాబన్న వీళ్ళు ఎక్కడున్నాడో చెప్పుర్రి మీరు. ఇక్కడ ఉన్నాడు. అప్పుడు ఎంత సన్నగా ఉన్నాడో చూడురు ఫ్రెండ్స్. ఇగో ఇల్లు కూడా బాబన్నే, బాబన్న ఫ్రెండ్. ఇంకో ఇల్లు కూడా బాబన్న, బాబన్న ఫ్రెండ్. ఇక బాబన్న ఫ్రెండ్. ఇక బాబన్న. ఇవన్నీ ఎక్కువ శాతం అయితే బాబన్నయే ఉంటాయి ఆల్బమ్ లో. నేను బాబన్న ఎందుకంటానంటే, బాబన్న పేరు అసలు పేరు రాజమోహన్. అందుకే రాజమోహన్ అని ఎక్కువ శాతం అయితే ఎవ్వరు విలువరు, అందరూ బాబన్న అనే పిలుస్తారు. చూడు ఫ్రెండ్స్, ఇగో ఇవన్నీ బాబన్నయ్యే. ఈ మా అత్తమ్మకు ఈ రాజమోహన్ అని విలువ రాలేదట చిన్నప్పుడు, ఈ బాబు అని పిలిచిందట. ఇక అట్లనే పోయింది. ఊరంతా బాబానే తెలుసు. ఇవన్నీ బాబన్నే ఫోటోలు. మరి తక్కువ, అప్పుడు స్టూడియోలో పనిచేసిండు కాబట్టి ఎక్కువ శాతం దిగిండు. ఇగో ఇది ఇక్కడ. ఇగో ఇది భారతదేశ పటం. ఈయన ఆర్టిస్ట్ కూడా బాబన్న. ఇది బాబన్నే వేసిండు, భారతదేశ పటం బాబన్న వేసిండు. ఇది మా లైన్ అయినాయి. ఇద్దరు కలిసి ఫోటో దిగిరు ఇక్కడ. ఇక వీళ్ళు బాబన్న ఫ్రెండ్సే. ఇది పాత ఆల్బమ్. ఇగో ఇవి బాబన్న ఫ్రెండే. ఇక్కడ బాబన్నే ఉన్నాడు. బాబన్న మస్తు పనులు చేసిండు, ఫోటో స్టూడియోలో పని చేసిండు. ఇక బాబన్న చూడు రేగా ఎట్లా నవ్వుతాండు అప్పుడు. ఒక్కొక్కసారి ఆల్బమ్ చూసుకుంటా మస్తు నవ్వుతుంది. ఇక ఇక్కడ కూడా బాబన్న ఇక కూరగాయల మార్కెట్ లో కూడా పనిచేసిండట. అప్పుడు ఇగో టమాటా బుట్టలన్నీ ముంగట పెట్టుకొని ఫోటో దిగిండు. ఇగో ఇక్కడ బాబన్నే. ఇగో ఇలా. ఇగో ఇక్కడ బాబన్నే. ఇగో ఇక్కడ బాబన్నే ఉన్నాడు. ఇగో ఇక్కడ బాబన్నే ఉన్నాడు. ఎక్కడ చూసినా బాబన్న బాబన్న. ఇప్పుడు వీడియోలలో ఎట్లా బాబన్న బాబన్న అని అంటారో, ఇక ఈ ఫోటోలో కూడా గట్లనే ఆల్బమ్ అంతా ఆయనే ఉన్నాడు. ఇక మా చిన్నమ్మ బిడ్డమే. ఇంకా చూడు ఫ్రెండ్స్, అప్పుడు ఫోటోలు, అప్పుడు ఆల్బమ్లు అప్పుడు చిన్న చిన్న కాపీలు తీసేది. ఇగో చూడు కాలు మీద కాలేసుకొని దిగిండు బాబన్నప్పుడు. అన్ని గమ్మత్ చేసేదట బాబన్న. ఇప్పుడు ఎట్లా గమ్మత్ చేస్తాడో వీడియోలలో, అప్పుడు కూడా చిన్నప్పుడు అన్ని కైత్కాలు మాటలు మాట్లాడుకుంటూ ఉండేదట. ఇక అదే అబ్బింది ఆయనకు నోటికి. ఇలా బాబన్నే ఉన్నాడు. అయ్యప్ప మాల వేసుకున్నాడట. అయ్యప్ప మాల వేసుకున్న కాడ శబరి కాడట ఈ ఫోటో. ఇలా వాళ్ళ చెల్లెనే ఉన్నది. ఇగో ఇల్లు అయితే ఇక చెవులు ముక్కులు కుట్టిస్తారు మా చిన్నమ్మ బిడ్డకు. ఇక మా మామయ్యలో చెల్ల బిడ్డ అన్నట్టు ఈమె. అందుకనే ఇక మేనమామ పక్కకుండి చెవులు కుట్టిస్తాడు. ఇక మా అత్తమ్మ, మా మామయ్యల చెల్ల బిడ్డ. ఇక ఇప్పుడు అంటే అన్ని సెల్లులలో ఫోటోలు దిగుతారు. అప్పుడు ఇట్లాంటి ఆల్బమ్లు స్టూడియోకి పోయి కెమెరా మ్యాన్ తీసుకొచ్చుకొని అట్లా తీసుకొని ఇట్లా చిన్న చిన్నగా తీసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు అన్ని సెల్లులలోనే ఫోటోలు. ఇక ఈ ఫోటో అయితే ఇక బాబన్న. ఇక బాబన్న చూడు ఎంత ముద్దుగున్నాడు. అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు. ఇగో బాబన్న. ఇక బాబన్నలో మేనత్త ఎంత ముద్దుగున్నారు. ఈ ఫోటో బాబన్న స్టేటస్ కూడా పెట్టుకుంటాడు, చాలా సార్లు పెట్టుకుంటాడు ఈ ఫోటోను. ఇదైతే నేనే. ఇగో
మా ఇంటి ముంగట ఒక ఆమె పెళ్ళి అయితే ఆ పెళ్లి కాడ దిగిన నేను చిన్నప్పుడు 7th క్లాస్ అప్పుడు. ఇగో ఈ ఫోటో అయితే మా చిన్నమ్మ బిడ్డ చెవులు కుట్టించిన ఫోటో. ఇగో మా ఆడబిడ్డ స్కూల్లో చదువుకున్నప్పుడు ఫోటో ఇది. ఇగో ఇలా టీచరు వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్, ఇక వాళ్ళ ఫ్రెండ్స్ మధ్యలో ఇగో ఇక్కడ కూర్చున్నది మా ఆడబిడ్డ గీమె చూడుర్రి. ఇక ఈమె మా ఆడబిడ్డే. ఇక వీళ్ళు మా అత్తమ్మ ఫ్రెండ్స్. ఇక మా అత్తమ్మ క్లోజ్ ఫ్రెండ్స్ అట వీళ్ళు ముగ్గురు. ఇలా ముగ్గురుతో దిగింది ఇక అప్పుడు ఫోటో. ఇక మా మామయ్య ఫ్రెండ్ ఈయనే. ఇక మా ఆడబిడ్డ ఫ్రెండు. ఈ ఫోటో అయితే జోకుల్లా. ఇగో ఈ ఫోటో మా పిల్లల ఎంటికలు తీపియడానికి వెములవాడకు పోయినాం. వెములవాడకు పోతే మా ఆడబిడ్డ కొడుకు నా బిడ్డ, మా మామయ్య నా బిడ్డను ఎత్తుకున్నాడు, మా అత్తమ్మ మా ఆడబిడ్డ కొడుకుని ఎత్తుకున్నాడు. ఇక మా ఆడబిడ్డ కొడుకు మెల్లగా ఇట్లా గిచ్చుతాండు ఏర్పడకుండా. ఇక ఫోటో స్టూడియోని అన్నాడు ఫోటోలు తీసేటప్పుడు. మేము అన్నప్పుడు చూసేటప్పుడే ఇగో ఈ చెయ్యి భయపడి ఇట్లా చెయ్యి ఇట్లా తీసిండు. ఈ ఫోటో మస్తు జోక్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇవి ఫోటో చూస్తేనైతే ఆ పిల్లలు చూడు ఇద్దరు గుండ్లు చెరొక్కళ్ళని ఎత్తుకున్నారు. ఇక మా మామయ్య మా అత్తమ్మ ఇద్దరు, ఇక బాబన్న నేను. ఈ ఫోటో అయితే ఇక మొత్తం ఖరాబ్ అయినట్టు అయింది. మా ఆడబిడ్డ ఫ్రెండ్. ఇక మా ఆడబిడ్డల ఫ్రెండే ఉన్నారు. ఇక ఈ ఫోటో మా ఆడబిడ్డ మా అన్న ఇక మా ఆడబిడ్డ పెద్ద కొడుకు చిన్న కొడుకు, వీళ్ళు నలుగురు, వీళ్ళ ఫ్యామిలీ నలుగురు. ఇంకా బాబన్నది ఇక ఇది చూడుర్రి ఫ్రెండ్స్. ఇంక ఇక బాబన్నది చిన్నప్పుడు ఫోటో చూడుర్రి. ఇక ఎట్లున్నాడు, ఇంక కొంచెం జినిగింది ఫోటో. ఇక చూడుర్రి ఎట్లున్నాడు ముద్దుగా. ఇది బాబన్నదే. మా అత్తమ్మ వాళ్ళ తమ్మని పిల్లలు వీళ్ళిద్దరు. ఇది కూడా బాబన్నదే ఫోటోనే. బ్లాక్ అండ్ వైట్ ఇవంత ఏర్పడతలేదు. ఇక ఈ ఫోటోలు చూడుర్రి ఫ్రెండ్స్. ఇక ఇవి మా పిల్లలు. ఈ ఫోటో స్టూడియోకి ఒక్క ఫోటో అన్న లేదా వీళ్ళది దించడానికి, కానీ ఇక ఈ ఫోటోలు అయితే దించడానికి అయితే తీసుకొని పోయిన ఫోటో స్టూడియోకి అప్పుడు. ఇక నా కొడుకు నా బిడ్డ. ఇక ఇది మా ఆడబిడ్డ నేను, నేను. ఇక వీళ్ళ మేము ముగ్గురం, మా ఆడబిడ్డ నేను. మాకు బిడ్డ అవుతుంది మా లైన్లోనే ఉంటుంది. ఆశా వర్కర్ అన్నట్టు ఈమె ఆశా వర్కర్ అర్నక్క ఈమె. అప్పుడప్పుడు వీడియోలల్లో అర్నక్క దగ్గర గోలడికి వచ్చిన అని అంట చూడు ఫ్రెండ్స్. ఇక ఈమె దగ్గరనే. ఇక మేమే మార్కెట్కి ముగ్గురం పోతాం. ఇప్పుడు వారం మేమే ముగ్గురం పోతాం. ఇక నా బిడ్డను ఎత్తుకొని దిగినప్పుడు, నా బిడ్డ చిన్నగా ఉన్నప్పుడు ఫోటో స్టూడియోకి ఎందుకో పొత్తుకపల్లికి పని మీద పోతే ఇక నా బిడ్డను ఎత్తుకొని ఒకటి ఫోటో స్టూడియోలో ఒక ఫోటో దిగిన. ఇక ఇది నా పెళ్ళి కాకముందు ఫోటో. 7th ఇది టీచర్ డేకు ఫోటో దిగిన ఫ్రెండ్స్. ఇది చూడుర్రి ఫ్రెండ్స్. ఇక ఈ ఫోటో ఒక దసరాకు మా ఆడబిడ్డ మా అత్తమ్మ నేను ఒక దసరాకు దిగినాం. ఈ ఫోటో మా అత్తమ్మ సపరేట్ దిగింది ఒక ఫోటో. అప్పుడు ఫోటో స్టూడియో అయినా ఒక ఇంటికి వచ్చిండు అన్నట్టు. బతుకమ్మల కాడికి వస్తే ఇక ఇంటికి తీసుకొచ్చుకొని దిగినాం. ఇక మా అత్తమ్మ మా పిల్లలను మధ్య ఇటొకళ్ళు కూర్చోబెట్టుకొని ఫోటో దిగింది. నా కొడుకు నా బిడ్డ మా అత్తమ్మ. ఈ ఫోటో ఒకటి మీకు లాంగ్ వీడియోలో మొన్న ఒకటి చూపెట్టిన ఫ్రెండ్స్. భూలక్ష్మి అప్పుడు డ్యాన్స్ చేసిన పిల్లగాడు ఈయనే. ఇక వాళ్ళ అక్క, నా కొడుకు నా బిడ్డ మా చెల్లె. ఈమె నా బిడ్డే చూడురు ఫ్రెండ్స్. ఇక ఈమె నా బిడ్డ. ఇక ఈ మా చెల్లె వీడియోలలో అప్పుడప్పుడు వస్తుంది. ఇగో ఆమె మా చెల్లె నేను. ఇగో ఈమె ఈమె పేరు చిట్టి నేను. డ్యాన్సులు చేసిన పిల్లగాని వాళ్ళ అక్క ఈమె. ఇక నా కొడుకు నా బిడ్డ చూడురు ఎట్లా ఇగో జబ్బల మీద చేసుకొని ఫోటో దిగిర్రు. ఇక మా పిల్లల ఫోటోలు అయితే గివ్వే దించినాం. అప్పుడు ఫోన్లు లేవాయే ఏం లేవాయే. ఒకటి పొత్తుకపల్లి కాడ ఫోటో స్టూడియో ఉన్నది ఒకటి. ఆ పొత్తుకపల్లి ఫోటో స్టూడియో కాడ దించినాం ఈ ఫోటోలు. ఇప్పుడు అన్ని ఫోన్లలోనైనా ఏడబడతాడా ఎక్కడైనా ఫంక్షన్లు అయినా ఏదైనా కూడా జరిగినా కూడా మంచిగా రెడీ అయినా కూడా సెల్లులలోనే ఫోటో దిగి పెట్టుకుంటారు. ఇక బాబన్న చూడుర్రి. ఇగో తిరుపతికి పోయినప్పుడు ఇగో ఇట్లా గుండు వేయించుకొని ఉన్నాడు. ఇక తిరుపతికి పోయినప్పుడు మంచిగా ఫోటో దిగిండు, అన్ని తిరిగిండు, మంచిగా వచ్చిండు. ఇక బాబన్నల్లా అమల్ బ్యాచ్ చూడుర్రి ఎంతమంది ఉన్నారో. అప్పుడు వీళ్ళు ఫస్ట్ అమల్ బ్యాచ్ స్టార్ట్ చేసింది ఇక వీళ్ళందరే. ఇక వీళ్ళతోనే ఫస్ట్ స్టార్ట్ అయింది అమల్ పని. ఇక అమల్ పని స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు అంతకుముందు కూరగాయల మార్కెట్లో పనిచేసిండు, ఫోటోగ్రాఫర్ గా పనిచేసిండు, ఇక బైక్ మెకానిక్ గా పనిచేసిండు. ఇవన్నీ పనులు చేసినాక యూట్యూబర్ గా మారిండు. మా ఊళ్ళో ఫస్ట్ స్టార్ట్ చేసిన అమల్ బ్యాచ్ ఇగో వీళ్ళే. ఎందరు వీళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఈ 12 మంది వీళ్ళందరూ మంచిగా పనిచేసిన వాళ్ళు. కానీ వీళ్ళందరికీ ఇప్పుడు ఒక్కొక్కరు తప్పుకుంటారు. మళ్ళీ కొత్తగా వేరే బ్యాచ్ తయారు చేసుకుంటారు. వీళ్ళు కాక ఇంకొక బ్యాచ్ కూడా తయారయ్యారు. వీళ్ళ బ్యాచ్ ఇట్లనే ఉన్నది. ఇంకొక బ్యాచ్ కూడా తయారైంది మా ఊళ్ళో. 2 బ్యాచ్లు అయినాయి.
చూడు ఫ్రెండ్స్, ఇగో ఈ ఆల్బమ్ అయితే అయిపోయింది. ఆ ఇల్లు ఒకటి ఉన్నది ఫ్రెండ్స్, ఇంకొక ఫోటోలు ఇగో చూడు, ఇగో ఈ ఫోటో అయితే చూడు ఫ్రెండ్స్. ఇగో ఇగో నా బిడ్డ ఇగో పట్టుకొని చిన్నప్పుడు లడ్డు ఉండే నా బిడ్డ అయితే. ఇక పట్టుకుందామని ఇట్లా ట్రై చేసిన, కానీ ఆమె ఆగలేదు. ఇట్లా బ్యాలెన్స్ ఇట్లా కిందికి వంగినాకనే అన్నయ్య తొందర ఇట్లా కెమెరా కొట్టిండు. చూడు ఇక అట్లనే పడ్డది. ఎంత ముద్దుగా ఉన్నదో, లడ్డు ముఖం మస్తు లడ్డు ఉండేది నా బిడ్డ అప్పుడు. ఇక ఈ ఫోటో మా చెల్లె ఇంతకు ముందు చెవులు కుట్టించింది మా మావయ్య వాళ్ళ మేనమావగా పక్కకు ఉన్నాడని అన్నది కూడా మా చెల్లె ఈమె. ఇక వీళ్ళు ఇక నేను మా ఆడబిడ్డ మా ఇంట్లోకి వెళ్ళి బతుకమ్మ తీసుకుపోయినప్పుడు చాలా రోజులు అవుతుంది ఫోటో తీసి. ఇగో ఈమె నా బిడ్డ, మా ఆడబిడ్డ. ఇగో మా ఆడబిడ్డ చిన్న కొడుకు. చూసిరు కదా ఫ్రెండ్స్, ఈ ఆల్బమ్ మొత్తం అయితే. ఇగో ఇది ఆల్బమ్, ఇవన్నీ వెనకటి మంచిగా ఇక ఆల్బమ్ అయితే చూసిరు కదా ఫ్రెండ్స్. ఇవి చాలా రోజుల జ్ఞాపకాలు ఇవన్నీ. ఈ ఫోటోలు అయితే అన్ని అయితే చూసిరు కదా. నాకైతే అప్పుడప్పుడు టైం పాస్ గా కాకుండా ఇక ఆల్బమ్ చూసుకొని సంతోషపడతాం, ఊరికే నవ్వుకుంటుంటాం. ఇంకా కొన్ని అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ ఆల్బమ్ లో పట్టకుండా, ఇంకా కొన్ని ఫోటోలు అయితే ఉన్నాయి. చూడు రివ్యూ కూడా చూపెడతా మీకు. ఇక ఈయన నా కొడుకు అంటే ఇప్పుడు కెమెరా మ్యాన్ ఈయనే. ఈ కాఫీలు 2. ఇక నా బిడ్డ చిల్డ్రన్స్ డే రోజు ఇక ఫోటో దిగింది మా ఊళ్ళో బల్లె. ఇక ఈ ఫోటో కూడా ఇది ఎప్పుడు ఫ్రెండ్స్, ఇది 2016లా. ఇక నా కొడుకు నా బిడ్డ. ఇక మా అత్తమ్మ ఆడబిడ్డ. ఇక మా అత్తమ్మ ఆడబిడ్డల యారాలు. మా అత్తమ్మ ఇగో పాపికొండలకు పోయినప్పుడు ఈ ఫోటో, అత్తమ్మ ఆడబిడ్డ పాపికొండలకు ఇవన్నీ తీసుకొని వచ్చింది. అప్పుడు దిగిరట వాళ్ళ ఫోటో ఇది. ఇక నా బిడ్డ ఆ ఫోటో దిగింది. ఇది కూడా 2016లోనే. ఇక ఈ ఫోటో చూడరు ఫ్రెండ్స్, ఇది రామప్పల నేను చిన్నప్పుడు రామప్పకు వీళ్ళు తీసుకొని పేరు మా అమ్మును మా తాత, నానమ్మ, తాత వాళ్ళ బిడ్డ అన్నట్టు ఈమె. ఇక నేను చిన్నప్పుడు చూడరు. మా అమ్మల మేనమామ, తాత అంటే మా అమ్మల మేనత్త. ఈమె వాళ్ళ చెల్లె, ఈమె చిన్న ఆమె వీళ్ళ చెల్లె బిడ్డ అన్నట్టు. మా నానమ్మ ఇక ఇటొక్కరు ఫోటో పెట్టుకొని ఈ ఫోటో రామప్పల దిగింది. రామప్ప నేను అప్పుడు చూసిన ఫ్రెండ్స్, ఇది వరకు చూడలేదు నేను. ఇక నా బిడ్డల క్లాస్ వాళ్ళు వీళ్ళంతా. ఇక నా బిడ్డకి ఇక్కడ ఉన్నది. ఇక నా బిడ్డల సార్లు మేడాలు. ఇది ఎన్నో తరగతిలో అంటే 6th. ఇలా నానిగాడు కూడా ఉన్నాడు. నా కొడుకు ఎక్కడున్నాడంటే, ఎక్కడున్నాడు నాని? యోగి ఇక్కడ ఉన్నాడు. ఇక నా బిడ్డ ఫ్రెండ్స్ వీళ్ళు. ఇక అప్పుడు చీరలు కట్టుకొని దిగిర్రు. చూడు ఇగో ఈమె వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. ఇక వీళ్ళు ముగ్గురు వీళ్ళకంటే క్లాస్ చిన్న. ఈ ఫోటో చూపెట్టిన కదా. ఇగో ఈ ఫోటో బాబన్నోళ్ళ మేనత్త కొడుకు బర్త్డే అయితే కేక్ తినబెడతాడు. మా తమ్ముడు కూడా మా బాబాయ్ల కొడుకు అన్నట్టు. ఇక ఈ ఫోటో మా అన్న, మా ఆడబిడ్డ వల్ల ఆయన అన్నట్టు మా అన్న. ఇక ఈ ఫోటో నా బిడ్డ, ఈమె చిట్టి. 41 రోజు పండుగ చేసుకున్నాం కదా భూలక్ష్మి అప్పుడు పండుగ రోజు డాన్స్ చేసిన వాళ్ళ అక్క. ఇక నా బిడ్డ ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు కలిసి దిగారు ఫోటో. అన్నీ గుర్తుండేటట్టు అట్లా దిగుతారు అన్నట్టు. అప్పుడు ఇక ఎన్ని రోజులకున్నా గుర్తుంటాయి. ఈమె సీనియర్ అన్నట్టు, నా బిడ్డ కంటే సీనియర్. ఈ పిల్ల బాగా చదువుతుంది, ఈ పిల్ల కూడా బాగానే చదువుతుంది, నా బిడ్డ కూడా బాగానే చదువుతుంది. వీళ్ళు ముగ్గురు దిగిర్రు. ఇక నా బిడ్డ ఫ్రెండే. ఇక వీళ్ళు కూడా నా బిడ్డ వాళ్ళ క్లాస్ వాళ్ళు. వీళ్ళు చిన్నప్పుడు క్లాస్ 2015లా. వీళ్ళ కూడా చూడరు ఫ్రెండ్స్. ఇక ఇది 2016లా. ఇదంటే ఇక మా మహిళా సంఘం గ్రూప్ల ఫోటో ఇది. ఇలా నేను ఈడున్నా. ఇప్పుడు లేదు ఆ గ్రూపు, ఇది ఎప్పుడో అయిపోయింది, కానీ అప్పటి ఫోటో అట్లుండే. ఇది కూడా బాబాని ఎత్తుకొని దిగిండు ఇంటి పక్క పండు పిల్లని. ఇక బాబాన్న వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ ఈయనే, మా బాబాయ్ అన్నట్టు. ఇగో ఈ ఫోటో అయితే ఇక మా ఇల్లు, ఇప్పుడు మేము వీడియోలు తీసిన మేము ఉండే ఇల్లు ఇది. ఇప్పుడు అప్పుడు ఇల్లు కట్టేటప్పుడు మా మావే ఫోటో దిగిండు ఇంటి ముంగట. ఇక ఇది కూడా నా బిడ్డదే. ఇక అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇక ఫోటోలు అయితే అన్నీ అయిపోయినాయి. మీకు చూపెట్టిన ఫోటోలు అన్నీ అయితే అయిపోయినాయి. మస్తు సంతోషం అనిపించింది ఫ్రెండ్స్, ఈ సంతోషాన్ని మీతో పంచుకున్నందుకు. ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్.